అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ నాయకులు కూడా 42% అమలుపరచాలంటూ కూడా అమలుపరిచిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలంటూ కూడా బీసీ ప్రజా సంఘ నాయకులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని బీసీ సంఘాలు కూడా అయితే స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో ఖచ్చితంగా 42% అమలుపరచాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు పోతుంది, దీని మీద ఎట్లా చూస్తారు? అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ముందే 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చినాకనే పోవాలనే మేము గతంలో చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా అగ్రవర్ణాలకు తొత్తులో ఉన్నారు, కానీ ఎవరు దాని గురించి మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేరు? అసలు ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది సెంట్రల్లో, ప్రధానమంత్రి గారికి పార్లమెంట్కి పంపించారు, జంతర్ మంతర్ కూడా ధర్నా కూడా చేసినాం మేము. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇన్నిసార్లు పోతున్నాం ఢిల్లీ, కానీ ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి ఎందుకు పోతలేడు? తొందరలోనే పోయి ఆయన ప్రత్యేకంగా రిజర్వేషన్ పైన ఏది మన ప్రతిపక్షాలను తీసుకొని పోయి, అఖిలపక్షాన్ని తీసుకొని పోయి మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రిజర్వేషన్ మాకు ఎలక్షన్స్ ఉన్నాయి తొందరగా చేయాలని చెప్పేసి తీసుకొని తొందరలోనే పార్లమెంట్లో పెట్టి ఆమోదం తెలిపినాకనే ఎలక్షన్లు పెట్టాలి. లేకపోతే మేము బీసీలము చాలా నష్టపోతాము. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా కూడా ఇప్పుడు కూడా బీసీలకు రాజధాని లేదు. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి లేడు. ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్లు కానీ, లేకపోతే సీఎం ఆఫీస్లో కానీ, జడ్జీలు కానీ, పెద్ద పెద్ద లీడర్లు కానీ ఎవరు ఉన్నా కూడా అంత ఓసీలే ఉన్నారు. కాబట్టి మాకు చాలా నష్టం జరుగుతుంది. కాంట్రాక్టర్లు తీసుకో, ఎవరు తీసుకున్నా కూడా ఓసీలే ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడే బీసీలు రాజకీయంగా ఎదుగుతారు, ఫైనాన్షియల్గా ఎదుగుతారు. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తంలో అందరూ కూడా అగ్రవర్ణాలకే తొత్తులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయినా సరే మాకు రిజర్వేషన్ వస్తే యాక్చువల్గా మాకు 60% రావాలి మాకు, కానీ 42% అన్నారు. అయినా సరే అని మేము ఒప్పుకున్నాము. 42% కూడా రిజర్వేషన్ చేయకుండా ఎట్లా ఎన్నికలకు పోతారండి అసలు మీరు? అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మొదటగా రిజర్వేషన్ అయినాకనే ఎలక్షన్లు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే అతి త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా తెలియజేసింది. ఈ నేపథ్యంలో కూడా 42% అమలు పరచామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అయినప్పటికీ కూడా ఒకవేళ గత ప్రభుత్వం రిజర్వేషన్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఈ 42% అమలు చేస్తే రిజర్వేషన్ ఏ విధంగా బీసీలకు జరుగుతుంది? నమస్తే, నా పేరు కృష్ణముదిరాజ్, పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడిని. ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆయన మొదటి నుండి కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అన్ని విషయాల్లో ఏ విషయం తీసుకున్నా కూడా ఇప్పుడు ఉచిత కరెంట్ అంటుండు, ఉచిత కరెంటు కూడా 100% అమలు కాలేదు. తర్వాత సబ్సిడీ సిలిండర్ అన్నాడు, అది కూడా ఇంతవరకు లేదు. దాని తర్వాత ఆయన పెట్టినటువంటి 6 సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పథకాలు ఏ పథకం కూడా ఒక ఆర్టీసీ బస్సు తప్ప మిగతా ఏ పథకం కూడా, కళ్యాణ లక్ష్మికి బంగారు తులం అన్నాడు, అది కూడా లేదు. తర్వాత గృహలక్ష్మి కింద అని చెప్పి అన్నాడు, అది కూడా లేదు. 2500 పెన్షన్ అన్నాడు, అది కూడా లేదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లు బీసీలకు సంబంధించి మొదటి నుండి కూడా నష్టపోతున్నటువంటి బీసీ సమాజం ఎవరైతే ఉన్నారో వారిని ఇంగింత నష్టం చేయాలని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో 50% పైన ఉన్నా కూడా వాళ్ళు 42%కి డిక్లేర్ చేసినారు. అయినా కూడా సరే ఆ 42%లో కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీ వర్గాలు ఏవైతే ఆశతో ఉన్నాయో ఇప్పుడు అది కూడా వాళ్ళు రిజర్వేషన్ ప్రకటించకుండా రేపు ఎలక్షన్లకు పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్నటికి మొన్న మొత్తాన్ని తీసుకొని పోయి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ తీసుకొని పోయి ఆ ఢిల్లీలో ధర్నా చేసిండు, నేనే బీసీ డిక్లరేషన్ చేసిన, బీసీ రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్పేసి. కనీసం దానికన్నా ఆయన చేసిన దానికి అర్థమన్నా ఉండాలి. ఆయన తీసుకొని పోయి ఇక్కడ నుండి ఢిల్లీలో ధర్నా చేసిండు, ఆ ధర్నా కన్నా అర్థం ఉండాలి. అందుకే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కనుక ఇప్పటికైనా బీసీ సమాజం, బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రేపు రాజకీయంగా న్యాయం జరగాలంటే స్థానిక సంస్థలు, వచ్చే స్థానిక సంస్థలు ఏ ఉన్నా కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. అప్పుడు మాత్రం మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేని పక్షంలో అన్ని బీసీ మీరు అట్లానే మొండిగా ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా అన్ని బీసీ వర్గాల నుండి మీరు ఎదుర్కోక తప్పదు.
మీకు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగలదు. ఆ రోజు ఏదో కన్నులట పోయి సావచ్చినట్టు మీకు అధికారం వచ్చింది, ఆ అధికారాన్ని మీరు పట్టుకొని ఈరోజు అన్ని వర్గాలకు అన్యాయం చేస్తామంటే అది సమాజం ఎప్పటికి కూడా సహించదు. కనుక ఇప్పటికైనా మీరు బీసీ వర్గాలకు న్యాయం చేయాలనుకున్న అంటే ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. లేని పక్షంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాం. రైట్, మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం రేపు నిర్వహించబోయే స్థానిక ఎన్నికలు కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. నా పేరు కె శివన్న, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిని. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మీరు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో, అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగం సాక్షిగా చేసిన 42% అమలు చేయాలి. అది ఒకటి. మళ్ళీ మీరు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో ధర్నా చేశారు కేంద్ర ప్రభుత్వం మీద, ఆ నెపం కేంద్రం మీద నెట్టిండ్రు. మీరు స్థానిక సంస్థల్లో మీకు అధికారం ఉంది, మీరే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. ఎందుకంటే 42% అంటే బీసీల్లో దాదాపు 100 కులాలు ఉన్నాయి, అందరికీ న్యాయం జరుగుతుంది. మీరు అందరికీ న్యాయం జరిగినప్పుడు మీకు కూడా ఆ పేరు మీకు కూడా ముఖ్యమంత్రిగా మీరు అమలు చేసినారు కాబట్టి మీకే వస్తుంది. కాబట్టి అది తక్షణమే ఖచ్చితంగా అమలు చేయాలి. లేదంటే బీసీ వర్గాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. రైట్, ఒకవేళ బీసీ 42% అమలు పరచకుంటే ఎన్నికలకు పోతే ఏ విధంగా ఉంటుంది మీ బీసీ సంఘాల తరఫున? బీసీ సంఘాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాకు 42% కావాలనే అడుగుతున్నారు. ప్రతి కుల సంఘం కానీ, బీసీ ఐక్యవేదిక, బీసీ జేఏసీ తరఫున అందరూ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము అన్ని వర్గాలని చైతన్యపరుస్తున్నాం. ప్రతి ఊరు, ప్రతి గ్రామము, ప్రతి మున్సిపాలిటీ ఖచ్చితంగా మన ప్రాతినిధ్యం కావాల్సిందే. మాకు ఎమ్మెల్యేగా బీసీగా ఇవ్వకపోతురి, స్థానిక సంస్థలనన్నా ఇవ్వండి. ఎందుకంటే నామినేటెడ్ పదవులు కూడా అందరికీ ఓసీలకే, దాదాపు 90% ఓసీలకే ఇచ్చారు. ఏ బీసీని దగ్గర చేర్చుకునేది లేదు. పోయిన ప్రభుత్వం ఏమో మాకు అన్యాయం చేసిందని మిమ్మల్ని ఎత్తిన పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా అదే పంత అవలంబిస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి ఊరు ఖచ్చితంగా మేము తిరుగుతున్నాము, అదే పనిలో ఉన్నాం. మిమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. అతి త్వరలో రేపో ఎల్లుండో మేము ఈ నెల లాస్ట్కు నోటిఫికేషన్ వస్తుందని మీరే అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. మీరు అతి త్వరలో ఖచ్చితంగా మాకు న్యాయం చేసే విధంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇంకొకటి, అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఎందుకంటే 42% అని అంటే మేము కూడా ఇవ్వాల్సి వస్తుందేమో అని. మీకెందుకు? మీరు అంటే మీరు దొంగలు కలిసి గచ్చులు పంచుకున్నట్లే ఉంది. మీరు ఒక్కడన్నా ఈ రోజు వరకు ఒక్క నాయకుడు, బీసీ నాయకులు అనే బీఆర్ఎస్ నాయకులలో పార్టీలో బీసీ నాయకులు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, ఇతర పార్టీలో ఉన్నారు, సిపిఐ ఉన్నారు, సిపిఎం ఉన్నారు. మరి మీ నోరు ఇప్పుడు ఎందుకు చచ్చిపడిపోయింది? ఈరోజు ఎందుకు చచ్చిపడిపోయింది మీ నోరు? మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారిని? చెప్పండి, దానికి మీరు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు గట్టిగా వాయిస్ ఇవ్వాలి. 42%, అన్ని రాజకీయ పార్టీలు కూడా 42% అమలు చేయాల్సిందే. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిందే. మీరు ప్రతిపక్ష నాయకులుగా మీరు కూడా 42 కాదు 50% ఇవ్వాలి మీరు కూడా, అన్ని రాజకీయ పార్టీలు అని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రైట్, మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన నేపథ్యంలో కూడా 42% అమలు పరిచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పోవాలని చెప్పి బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేసిన నేల ఖచ్చితంగా 42% అమలు పరచకపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి వారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.